హలో ఎవ్రీవన్. చాలా మందికి ఏపీపీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో చాలా డౌట్స్ ఉన్నాయి. సో, చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు అండ్ ఇంకా లాట్ ఆఫ్ మెంబర్స్ మెయిల్స్ కూడా పెడుతున్నారు. సో, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మేజర్‌గా నాకు మెయిల్స్ అండ్ మెసేజెస్ వచ్చిన కన్సర్న్స్ పైన మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏవైనా అడిషనల్‌గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా చేస్తాను. సో, అందరికీ ఉన్న ఫస్ట్ డౌట్ వచ్చేసి మేడం మాకింకా ఒరిజినల్ డిగ్రీ కానీ, ప్రొవిజనల్ కానీ, సీఎంఎం కానీ, ఒరిజినల్స్ అసలేవి రాలేదింకా. మేము అప్లై చేసాము. బట్ మాకింకా రాలేదు. మేమేం చేయాలి? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను హెల్ప్ డెస్క్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళొచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము. డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయము అని చెప్పేశారు. ఈవెన్ డిజి లాకర్‌లో మనం డౌన్‌లోడ్ చేసి ఉంటాం కదా! మార్క్స్ మెమోస్. అవి అప్‌లోడ్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. మళ్ళీ అప్‌లోడ్ చేయమని చెప్పి మెసేజెస్ అండ్ మెయిల్స్ పెడుతున్నారు స్టూడెంట్స్‌కి. సో, వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ మీ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇన్‌కేస్ మీరు ప్రైవేట్ ఆర్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే, కాలేజెస్ వాళ్ళని యూనివర్సిటీకి డైరెక్ట్‌గా కాల్ చేసి చెప్పమనండి. సిట్యుయేషన్ ఇది. సో, మాకు ఇమ్మీడియేట్‌గా ఒరిజినల్స్ కావాలి అని. అండ్ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్న వాళ్ళైతే, మీకు మీ కాలేజ్‌లో ఎలాంటి ఫీ డ్యూస్ కానీ ఏవి లేవు అంటే, నో డ్యూ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండ్ మీ ఎస్ఎస్‌సీ, ఇంటర్ జిరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ జేఎన్‌టీయూది ప్రొవిజనల్ అప్లికేషన్ మీకీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇవన్నీ తీసుకొని యూనివర్సిటీకి వెళ్లి అక్కడ సబ్మిట్ చేశారు అంటే, 1 డేలో మీకీ ప్రొవిజనల్ అండ్ సీఎంఎం వచ్చేస్తాయి. జస్ట్ మార్నింగ్ వెళ్లి సబ్మిట్ చేస్తే ఈవినింగ్ అంతా వచ్చేస్తాయి. సో, మీరు ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవచ్చు జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్. రిమైనింగ్ వాళ్ళు అయితే మీ కాలేజ్ స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్‌గా యూనివర్సిటీకి కనుక్కోమని చెప్పండి కాల్ చేసి. ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళైతే డూప్లికేట్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము యాక్సెప్ట్ చెయ్యము అని ఓపెన్‌గా చెప్పేసారు హెల్ప్ డెస్క్ వాళ్ళు. సో, ఇది దీనికి సొల్యూషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, మేడం ఇండివిడ్యువల్ మార్క్స్ మెమోస్ ఉన్నాయి. అవి అప్‌లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? యెస్. మీ ఇండివిడ్యువల్ మార్క్స్ మెమోస్ అనేవి ఒరిజినల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ వాళ్ళు సెమిస్టర్ అయిపోంగానే ఏ సెమిస్టర్‌ది ఆ సెమిస్టర్‌కి స్టూడెంట్స్‌కి ఒరిజినల్ ఇండివిడ్యువల్ మార్క్స్ మెమో అనేది ఇచ్చేస్తారు. సో, అలా ఇచ్చిన ఒరిజినల్ మార్క్స్ మెమోస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇవి కూడా మీకి 1-8 సెమిస్టర్స్ అన్ని మెమోస్ ఉంటాయి కదా! ఈ మెమోస్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడీఎఫ్ లాగా అరేంజ్ చేసి, ఆ పీడీఎఫ్ లెస్ థాన్ 1 ఎంబీ సైజ్ ఉండేలాగా చూసుకొని అప్‌లోడ్ చేయండి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. రిజల్ట్ కాపీస్ కానీ, ఇంకా వేరే డూప్లికేట్స్ కానీ ఏవి కూడా యాక్సెప్ట్ చెయ్యరు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేశాక డీటెయిల్స్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. సో, దీనికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా నాకు కూడా చాలా సార్లు కొందరు స్టూడెంట్స్‌వి చూపిచ్చింది. సో, ఇది జస్ట్ సర్వర్ ఇష్యూ మాత్రమే. ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత ట్రై చేయండి. అలాగే మీ గూగుల్ హిస్టరీ కానీ క్యాచ్ డేటా ఏదైనా ఉంటే కానీ క్లియర్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా చూపిస్తుంది. సో, ఇదేం ప్రాబ్లమ్ అవ్వదు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ అయ్యాక కొన్ని డీటెయిల్స్ బ్లాంక్‌గా చూపిస్తున్నాయి. దానికి మేమేం చేయాలి? లైక్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని బ్లాంక్స్ ఉంటాయి కదా! ఆటోమేటిక్‌గా ఫిలప్ అయ్యి వస్తున్నాయి. లైక్ క్యాండిడేట్ డీటెయిల్స్ కానీ, పీజీ సెట్ ఆర్ జీపీఏ డీటెయిల్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, స్పెషల్ కేటగరీ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఫిలప్ అయ్యి వస్తాయి. కొందరికి మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ బ్లాంక్‌గా చూపిస్తున్నాయి. అక్కడ ఏమి చూపిచ్చట్లేదు. జస్ట్ బ్లాంక్ కాలమ్ చూపిస్తుంది. ఇది కూడా జస్ట్ సర్వర్ ఇష్యూ మాత్రమే. ఒక 10-15 మినిట్స్ తర్వాత హిస్టరీ అండ్ క్యాచ్ డేటా మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ట్రై చేయండి. నార్మల్‌గా మళ్ళీ ఓపెన్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా చూపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పేజ్ బఫర్ అవుతుంది మేడం. పేమెంట్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేవాళ్ళు మేజర్‌గా మొబైల్‌లో పేమెంట్ చేస్తున్నారు. సో, మొబైల్ మాత్రం యూజ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మొబైల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్లికేషన్ అంతా ఫిల్ చేసినాక మనం పేమెంట్ చేసినప్పుడు అది పేమెంట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది కదా! అలా రీడైరెక్ట్ అయినప్పుడు అది కనెక్ట్ అవ్వట్లేదు. ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తుంది లేదా హోమ్ పేజ్ వచ్చేస్తుంది. సో, ఎంతసేపు పెట్టినా బఫర్ అయితే అలాగే స్ట్రక్ అయిపోతుంది. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటానికి ఓన్లీ సొల్యూషన్ పేమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌లో చేయకండి. ఓన్లీ డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ చేయండి. లేదా మీకు నియర్ బైలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్లి అక్కడ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. ఆహ్, అప్లికేషన్ మనం రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా స్పెషల్ కేటగిరీలో అన్నిట్లోనూ నో, నో, నో అని చూపిస్తుంది. బట్ నేను స్పెషల్ కేటగిరీకి బిలాంగ్ అయిన పర్సన్‌ని.
ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు జీపాట్ ఎగ్జామ్ కోసమని స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా రిజిస్టర్ చేసుకుంటారు కదా! ఎగ్జామ్ ముందు. ఆ టైంలో అప్పుడు స్పెషల్ కేటగరీ దగ్గర మీరు డీటెయిల్స్ అప్‌లోడ్ చేయకుండా అక్కడ నో, నో అని పెట్టుంటారు. సో, అందువల్ల మీకిక్కడ కూడా ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అనేవి నో అనే చూపిస్తుంది. మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఏ డీటెయిల్స్ అయితే అప్‌లోడ్ చేశారో, ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫిలప్ అయ్యి ఇప్పుడు చూపిస్తుంది. సో, మీరు అక్కడ కనక స్పెషల్ కేటగరీ స్టేటస్ అప్‌డేట్ చేయలేదు అంటే, ఇక్కడ కూడా అది నో అనే చూపిస్తుంది. సో, మీరక్కడ చేసుంటే ఇక్కడ నో అనయితే ఎట్టి పరిస్థితిలోనూ చూపిచ్చదు. బికాజ్ కొందరికైతే ఇది చూపిచ్చింది. స్పెషల్ కేటగరీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా. కొందరికి చూపిచ్చట్లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఎగ్జామ్ అప్పుడు వాళ్ళు నో అని పెట్టుంటారు. సో, అందువల్ల వాళ్ళకి చూపించట్లేదు. సో, మీరొకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తాను. హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడీ. ఒకసారి వాళ్ళకు మెయిల్ చేయండి. వాళ్ళేం రిప్లై ఇస్తారో అన్నది చూద్దాము. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు వీలైతే స్పెషల్ కేటగరీ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది కదా! అక్కడికి వెళ్లి రండి. అక్కడికి వెళ్లి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. సో, అక్కడ వాళ్ళతో డిస్కస్ చేయండి. సో, మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది దీనికి సొల్యూషన్. మీకింకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. థాంక్ యూ.